హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వ్యవసాయ శాఖ నుంచి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎందుకు బెస్ట్ నోటిఫికేషన్ అంటే ఇది మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ పెట్టట్లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. 1 వీక్లోనే మీకు సెలెక్షన్ చేసి మన తెలుగు రాష్ట్రమైనటువంటి హైదరాబాద్లోనే మీకు జాబ్ అనేది ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఎలిజిబులే. మాకు అర్జెంటుగా జాబ్ నీడ్ ఉంది, అర్జెంటుగా జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో తప్పనిసరిగా వెంటనే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఎంతమందికి అర్జెంటుగా జాబ్ నీడ్ ఉందో నాకు కూడా తెలుస్తుంది, కాబట్టి డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి 42,000 వరకు సాలరీ ఉంటుంది. 45 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. విత్ ఇన్ 1 వీక్లోనే మీకు సెలెక్షన్ చేసి జాబ్ కూడా ఇస్తున్నారు. కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, హాస్టల్ వార్డెన్ జాబ్స్, అది కూడా మన సొంత రాష్ట్రంలో తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఆల్రెడీ నేను కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ చూసేసి అప్లై అయితే చేసుకోండి. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఐసీఏఆర్ అంటే వ్యవసాయ శాఖకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ అనేది మన హైదరాబాద్లో ఉంది. రాజేంద్ర నగర్ 500030 అని చెప్పేసి ఈ లొకేషన్లో మనకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది ఉంది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు విత్ ఇన్ 1 వీక్లోనే సెలెక్షన్ చేసి జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు, నోటిఫికేషన్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. సో డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ డేట్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, 27th జూన్ రోజు మార్నింగ్ 10:30 AM మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఇక్కడ చూడండి నోటిఫికేషన్లో ఇచ్చారు 42,000 పర్ మంత్ మీకు సాలరీ అనేది పే చేస్తున్నారు. సో మీకు ఇక్కడ ఈ జాబ్స్ అన్నీ కూడా మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నప్పటికీ కూడా ఇక్కడ ఏంటి అంటే మీకు ఎగ్జామినేషన్ లేదు, ఫీజు లేదు, ఎటువంటి ఖర్చు అయితే లేదు. సాలరీ కూడా మంచి సాలరీ అయితే ఉంది. కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు యొక్క ఆపర్చునిటీ అనేది. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను కదా, 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఈ యొక్క ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి మీకు ఛాన్స్ అనేది ఉంది. మినిమం ఏజ్ మాత్రం 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పర్టికులర్గా టైం అనేది మెన్షన్ చేస్తారంటే ఆఫర్ లెటర్ అనేది ఇంటర్వ్యూ టైంలో చెప్తారు. ఆ డేట్ రోజు మనము జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమేం జాబ్స్ని భర్తీ చేస్తున్నారు పోస్టుల వారీగా మనకి డీటెయిల్స్ అయితే చూద్దాము. పోస్టుల డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇదే నోటిఫికేషన్లో మీరు 4th పేజీలో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చారో ఇవన్నీ కూడా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో తీసుకొని ఏంటి అంటే మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ మీద మీరు ఫోటోగ్రాఫ్ లేటెస్ట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి ఇక్కడ సో మీ డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్గా అయితే అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసి మీరు ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి పని లేదు. డైరెక్ట్గా మీరు నేను చెప్పినటువంటి లొకేషన్ ఉంది కదా, అక్కడికి మీరు ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఏంటి అంటే యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ 1 అని చెప్పేసి ఉంది కదా, ఈ పోస్ట్కి సంబంధించి సాలరీ వచ్చేసేమో 30,000 అనేది పే చేస్తున్నారు. ఇంకా మనకి వేరే పోస్ట్ ఉన్నాయి, వాటికేమో 42,000 వరకు ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఈ పోస్ట్కి సంబంధించి మినిమం మీరు 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. అది ఏ విభాగంలో అంటే కంప్యూటర్ అప్లికేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్, ఈ యొక్క విభాగాల్లో ఏ విభాగంలో ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఎవరికైతే సంబంధిత విభాగం అంటే ఇక్కడ పేరోల్, ఐటీ ఫైలింగ్, జిఎస్టీ ఫైలింగ్ రిలేటెడ్గా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. కాకపోతే ఇది మ్యాండేటరీ కాదు, గుర్తుపెట్టుకోండి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ అయితే కాదు. సో జస్ట్ ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు కదా, ఇది మీకు ఉంటే సరిపోతుంది. మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటి అంటే స్టోర్ అండ్ పర్చేస్ సెక్షన్లో యంగ్ ప్రొఫెషనల్ 2 అని చెప్పేసి ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి వేరే ప్రాజెక్ట్ అనమాట. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు మినిమం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అంటే డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. అది ఏ విభాగంలో అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్,
సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్. సో దీంతో పాటు ఏంటంటే మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది రెలవెంట్ ఫీల్డ్లో ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు. లేకపోతే ఏంటి అంటే మీరు మాస్టర్స్ డిగ్రీ అంటే కంప్యూటర్స్ అప్లికేషన్స్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్లో చేసినటువంటి వాళ్ళకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. వీటికి మీకు 42,000 వరకు సాలరీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేటప్పటికి యంగ్ ప్రొఫెషనల్ 2 అని చెప్పేస్తుంది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు బీకామ్ కానీ, బీబీఏ కానీ, బీబీఎస్ కానీ మినిమం 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండి, అంటే ఈ యొక్క డిగ్రీస్ అనేవి కంప్లీట్ చేసి ఉండి, సో మీరు ఎంబీఏ ఫైనాన్స్ కానీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఎలిజిబులే. లేకపోతే మీరు బీకామ్, బీబీఏ, బీబీఎస్లో ఏదైనా విభాగంలో అక్కడ మెన్షన్ చేసినటువంటి వాటిల్లో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో డిగ్రీ పాస్ అయి ఉండి, మీరు సిఏ ఇంటర్, ఐసీడబ్ల్యూఏ సంబంధించి కానీ లేదా సిఎస్ ఇంటర్ విత్ మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. 42,000 పర్ మంత్ సాలరీ అనేది ఉంటుంది. అయితే ఇక పోస్టులకి సంబంధించి ఇక్కడ ప్రాజెక్ట్ డ్యూరేషన్ కూడా మెన్షన్ చేస్తారు, అది ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. అయితే ఇక ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్, సో మీకు ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళాలి, లొకేషన్ కూడా ఇక్కడ వెన్యూ అనేది మెన్షన్ చేశారు చూడండి. సో డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసేమో నోట్ చేసుకోండి, 27th జూన్ రోజు మార్నింగ్ 10:30 AM ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. కాబట్టి దానికంటే ముందే అంటే మీరు 1 అవర్ బిఫోరే 9:30 AM నేను చెప్పినటువంటి లొకేషన్కి అయితే వెళ్ళాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500030. ఈ లొకేషన్కి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్ ఫామ్ మీద గెజిటెడ్ ఆఫీసర్ తోటి, అంటే గ్రీనింగ్తో సైన్ పెట్టేటువంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా, సో వాళ్ళతోటి ఏంటి అంటే మీరు అటెస్టేషన్ చేయించుకోండి. అటెస్టేషన్ చేయించేసుకొని దానికి రెలవెంట్ జిరాక్స్ కాపీస్ అన్ని, దాంతోపాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని కూడా మీరు ఇంటర్వ్యూ టైంలో వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా తీసుకొని వెళ్ళండి ఇంటర్వ్యూకి. సో ఇక్కడ అన్ని మెన్షన్ చేస్తారు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలనేది. సో మనకి నార్మల్గా మీరు ఇంటర్వ్యూకి ఎలా వెళ్తారు, రెజ్యూమ్ కూడా తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. రెజ్యూమేతో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్ సెట్స్, అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే తీసుకొని వెళ్ళాలి. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసేసి మీకు అదే రోజు ఫర్దర్గా చెప్తారు ఎప్పుడు జాయిన్ అవ్వాలి ఏంటి. ఒకవేళ సెలెక్ట్ అయితే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, 4th పేజీలో ఉంది, అలాగే 5th పేజీలో కూడా ఉంది, 6th పేజీలో డిక్లరేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో అన్నీ కూడా మీరు లాస్ట్ 3 పేజెస్ అనేవి మీరు ప్రింట్అవుట్ అయితే తీసేసుకొని అప్లికేషన్ ఫామ్ మంచిగా నీట్గా మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. మన హైదరాబాద్లోనే అర్జెంటుగా జాబ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఛాన్స్. సో ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించిన డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.